స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో ఎలా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అనేది ఈరోజు మనం చూసుకుందాం. హల్లెలూయా. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం చదువుకుంటా వద్దాం. మళ్ళీ చెప్తున్నా, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ఎలా జరుగుతాయి అనేది మనం ఈరోజు చూద్దాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. హల్లెలూయా. ఇప్పుడు నావే చూడండి, అందరూ నావే చూడండి. యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు, అంటే మనిషిగా ప్రాణంతో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మస్వరూపుడిగా ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాడు యేసయ్య. అప్పుడు శరీరధారిగా తిరిగాడు. హల్లెలూయా. శరీరధారిగా ఉన్నప్పుడు చాలా గ్రామాలు, చాలా ప్రాంతాలు తిరుగుతున్నాం, చాలా ఊర్లు వెళ్తుంటే ఆ ఊర్లో ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. మగవాళ్ళు మాట్లాడుతున్నారు, కుంటి వాళ్ళు లేచి నడుస్తున్నారు, చచ్చిపోయిన శవాలు లెగుస్తున్నాయి, దెయ్యాలు పట్టిన వాళ్ళకి దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. అసలు జరగని కార్యం లేదు అక్కడ. నానావిధ రోగాలు, నానావిధ వ్యాధులు, నానావిధ భయంకరమైన పోరాటాలు, భయంకర సమస్యలన్నీ కూడా విడుదల కలుగుతున్నాయి. అంటే యేసే దగ్గరికి వెళ్తే మాత్రం ఆ వ్యక్తి ఎవరైనా సరే బాగుపడి వచ్చేస్తున్నారు అని ఊర్లు పుకారైపోతుంది. ఇట్లా ఆయన ప్రతి ఊరు వెళ్తూ బాగు చేసుకుంటా వస్తుంటే ఒక ఊరు రాగానే ఆ ఊరిలో ఒక అధికారి కూతురు చనిపోయింది, వ్యాధి వచ్చి. చనిపోతే ఆయన వాళ్ళ కూతుర్ని, ఆ డెడ్ బాడీని ఇంట్లో పెట్టి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యతో మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఇంకా చనిపోబోతుంది అంటలా, చనిపోయిందంట. అయినను నీవు వచ్చి. వాహ్, ఏందండి ఆ మాట? చనిపోయిందంట. చనిపోతే ఏం చేయాలి? మన ఇంట్లో చనిపోతే ఏం చేయాలి? మనం సమాధి తోటలో గుంట దవ్వించుకొని తీసుకెళ్ళి కుంట్లో పెట్టుకోవాలి మనం. ఈయన ఆ పని చేయట్లా. ఆ శవాన్ని నాడు ఇంట్లో పడుకోబెట్టి యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఇంక పైగా ఏం చెప్తున్నాడు? నా కూతురు చనిపోయింది, అయినను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద, నువ్వు కనుక చెయ్యి ఆమె మీద పెడితే నా కూతురు బతికిద్ది. గట్టి చెవులు కొడదా. హల్లెలూయా. నీ జీవితంలో, మన జీవితాల్లో స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరగాలంటే నెక్స్ట్ యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ. ఎవరటీమా? రక్తస్రావ రోగం. ఎన్ని సంవత్సరాలట? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం. ఒకటి కాదు, రెండు కాదు, 12 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ ప్రాబ్లం తో సఫర్ అవుతుందట ఆమె. చదువుదా. ఒక స్త్రీ, నేను ఆయనపై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదనని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టాను. గట్టి చేపలు పడదా. యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, కుమారి భయపడ బాబు, నీ విశ్వాసము నిన్ను బాగు అని అన్నాడు. అనగానే ఆమెకి బ్లీడింగ్ ఆగిపోయింది స్పాట్ లో. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని, ఎవరిని? పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయిచుండు జన సమూహమును చూచి, ఎవరు వీళ్ళు? ఆడెందుకున్నారు? స్థలమియ్యుడి. ఇక వాళ్ళతో అంటున్నాడు, మీరు కొంచెం పక్క జరగండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని. ఏమంటున్నాడు ఆయన? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వాళ్ళతో చెప్పగా వారాయనను అపహసించి నవ్వారట. హల్లెలూయా. వాళ్ళు డ్రమ్ములు కొడతా ఉన్నారు,
కొంతమంది టపాసులు వెళుతూ ఉన్నారు. మీరు ఆపండి, గోల ఆపండి, ఆమె చనిపోలా, నిద్రపోతుంది అన్నాడు. వాళ్ళు పెద్దగా నవ్వారట, ఈయనకి పిచ్చి పట్టింది అని అపహసించారట. చచ్చిపోయిందని చెప్పి వాళ్ళ నాన్న మమ్మల్ని పిలిపించి డ్రమ్ములు కొట్టిస్తుంటే చనిపోయింది, నిద్రపోతుంది అంటారేదని చెప్పి ఆయన చూసి నవ్వారట. వాళ్ళు నవ్వితే వాళ్ళందరినీ బయటికి పంపించాడట. చదువుదాం. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు. ఈ సమాచారము దేశమంతా వ్యాపించింది. హల్లెలూయా. ఏమని వ్యాపించింది? చనిపోయిన ఆ దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకోగానే లేచిందంట అనే సమాచారం యేసుక్రీస్తు గురించి, ఆ చనిపోయిన వ్యక్తి లెగిసిన గురించి, ఆ ఊర్లో జరిగిన సంఘటన చుట్టుపక్కల ఊర్లు మొత్తం పాగిపోయింది. ఇప్పుడు ఈ వాక్య భాగంలోంచి దేవుడు మనకి ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడంటే, మన జీవితంలో ఇప్పుడు స్వస్థత లేదా అద్భుతం లేదా ఒక ఆశ్చర్యకరం నీకు కానీ మనకు కానీ జరగాలంటే ఇక్కడ ఈ భక్తులు ఇద్దరిని చూస్తున్నాం మనం. ఒకళ్ళు రక్తస్రావం స్త్రీ, ఇంకొకళ్ళు కూతురు చనిపోయిన బాధలో ఉన్న తండ్రి. వీళ్ళిద్దరి యొక్క విశ్వాసం, నమ్మకం దేవుడు చూశాడు. గట్టి చెప్పకూడదా? వాళ్ళ నమ్మకం, విశ్వాసం చూసి ఆ అధికారి ఏమన్నాడు? అయ్యా, నా కూతురు చావుబతుకుల్లో ఉంది, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే బాగుపడిద్ది అనలా. నా కూతురు చనిపోయింది అయినా సరే నువ్వు వచ్చి గనక చెయ్యి గనక పెట్టావంటే లేచి కూర్చునిద్ది అని ఆయన విశ్వాసాన్ని, ఆయన నమ్మకాన్ని వ్యక్తపరిచాడు. ఎవరి మీద? యేసయ్య మీద. అది చూసి యేసయ్య ఆశ్చర్యపోయాడు. ఈ రోజున యేసయ్య నిన్ను దీవించాలంటే, యేసయ్య నిన్ను స్వస్థపరచాలంటే, నీ జీవితంలో అద్భుతం, ఆశ్చర్యం జరగాలంటే దేవుడు నీళ్ళు ఇప్పుడు చూసేది ఏంటంటే, నీకు ఆయన మీద బలమైన విశ్వాసం ఉండాలి, బలమైన నమ్మకం ఉండాలి. అని భూమి తిరుగుతున్నప్పుడు అందరిని బాగు చేయలా, అందరిని స్వస్థపరచలా. ఎవరైతే ఆయన్ని నమ్మారో మనస్ఫూర్తిగా, ఎవరైతే హృదయపూర్వకంగా విశ్వసించారో వాళ్ళనే బాగు చేశాడు. మిగతా వాళ్ళని బాగు చేయలే, మిగతా వాళ్ళని స్వస్థపరచలా, మిగతా వాళ్ళ జీవితాలు ఏ ఆశీర్వాదాలు ఇవ్వకపోగా వాళ్ళని ఏమన్నాడంటే, సున్నం కొట్టి సమాధుల్లారా, సర్ప సంతానమా, పైకి మీరు అందంగా కనపడుతున్నారు కానీ లోపలంతా కుళ్ళిపోయి ఉన్నారు మీరు. సమాధి ఎలా ఉండిద్ది? పైన అందంగా ఉండిద్ది, లోపలే ఉండిద్ది కుళ్ళిపోయిన ఎముకలు ఉంటాయి. సమాధుల లోపలే ఉంటాయి కుళ్ళిపోయిన ఎముకలు ఉంటాయి. అందుకే అంటున్నాడు, మీరు పైకి అందంగా ఉన్నారు, పైకి విశ్వాసంగా ఉన్నట్టు కనబడుతున్నారు, కానీ మీ లోపల విశ్వాసం నా మీద లేదు, మీకు కుళ్ళిపోయింది మీకు అని సున్నం కొట్టిన సమాధులారా అని తిట్టాడు. సర్ప సంతానమా అని తిట్టాడు. ఎందుకంటే ఈ సర్పం దేవుణ్ణి నమ్మదు, సాతాను దేవుణ్ణి నమ్మదు, సాతాను దేవుణ్ణి అంగీకరించదు, దేవుణ్ణి విశ్వసించదు సాతాను. అందుకే సాతాను అయింది. అందుకే అంటున్నాడు సర్ప సంతానం మీరు అని. ఎవరైతే ఆయన నమ్మలేదో, ఎవరైతే ఆయన విశ్వసించలేదో వాళ్ళని అట్లా తిట్టాడు, గద్దించాడు. శిష్యులు కూడా కొన్నిసార్లు నమ్మకపోతే వాళ్ళని కూడా తిట్టాడు. మిమ్మల్ని ఎంతకాలాన్ని భరించాలి? అవిశ్వాసులారా మీరు, విశ్వాసం లేదా మీకు నా మీద అని వాళ్ళని కూడా తిట్టాడు. కానీ ఎవరైతే ఆయన్ని నమ్మారో, ఎవరైతే ఆయన విశ్వసించారో వాళ్ళ కోసం ఆయన చచ్చిపోయినా సరే లేపి కూర్చోబెట్టాడు. గట్టి చెప్పకూడదా? ఇక్కడ ఈ యొక్క అధికారి ఆయన యొక్క మాటలు, ఆయన హృదయంలో ఉన్న విశ్వాసం దేవుడు చూశాడు. ఆయనకి అంత విశ్వాసం అంటే యేసయ్య మీద ఎంత నమ్మకం అంటే, కూతురు చచ్చిపోయినా సరే ఈ యేసయ్య చేయి పెడితే బతికిద్ది, ఈ యేసయ్య కనుక వచ్చి ఒక్కసారి నా ఇంట్లో అడుగుపెట్టి చెయ్యి పెట్టాడో లేచి కూర్చుందనే నమ్మకం, విశ్వాసం బలంగా ఉంది. కాబట్టి ఆ ఇంటికి వెళ్ళి ఆ నమ్మకాన్ని పెట్టి, ఏ నమ్మకాన్ని పెట్టి? ఆ తండ్రి నమ్మకాన్ని పెట్టి, ఆ తండ్రి విశ్వాసాన్ని పెట్టి అక్కడ దేవుడు అద్భుతం చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నీ జీవితం అద్భుతం చేయాలంటే, నీ జీవితం ఆశ్చర్యకారం చేయాలంటే దేవుడికి కావాల్సింది నీకు ఆయన మీద బలమైన నమ్మకము, విశ్వాసం.
అది లేకపోతే నువ్వు క్రైస్తవుడు అయినా సరే, నీకు అభిషేకం అన్నా సరే, నువ్వు ఎన్ని పరిచర్యలు చేసినా సరే, ఎన్ని దాన ధర్మాలు చేసినా దేవుడు చేయడు. దేవుడు ఒక అద్భుతం చేయాలంటే, దేవుడు ఒక ఆశ్చర్యకార్యం చేయాలంటే, ఒక 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 స్వస్థత కార్యం చేయాలంటే దేవుడు నమ్మే వాళ్ళకే చేస్తాడు. ఆయన నమ్మేవాళ్ళు కావాలి దేవుడికి. ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయనకి నిలబడి. ఈరోజు నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏం చెప్పమంటారా? మీ వ్యాధులన్నిటికీ పరిష్కారం, మీ శోధనలన్నిటికీ పరిష్కారము మీ నమ్మకమే. హల్లెలూయా. నీ కనుక బలమైన నమ్మకం ఉంటే నువ్వు అడిగిన దానికన్నా శ్రేష్టంగా పొందుకొని తీరుతావు. అది చేతబడి శక్తి అయినా, దరిద్రమైన, రోగమైనా, ఏ పోరాటమైనా సరే 100% నువ్వు విడుదల పొందుకుంటావు. ఎందుకు అంటే నీ దేవుడు ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించగలగా సమర్థుడు. మరి ఎందుకు జరగట్లేదు నీకంటే ఎక్కడో నీకు విశ్వాసము సరిపోట్ల, నమ్మకము సరిపోట్ల. అదే ప్రాబ్లం. ఇక్కడ ఈయనకి అనుమానం లేదు. ఇక్కడ చనిపోయే శవాన్ని ఇంట్లో పెట్టి నువ్వు వచ్చి కనుక ప్రార్థన చేస్తే బతికిద్ది అన్నాడంటే ఎంత విశ్వాసం ఆయనలో ఉండాలంటారు, ఎంత నమ్మకం ఉండాలి. ఊరికి అద్భుతాలు చేయడండి దేవుడు, ఊరికి ఆశ్చర్యకాలు చేయడు. నువ్వు ఇక్కడికొచ్చి కూర్చొని చిన్న ప్రార్థన చేసుకుని దీవించి ఆశ్రయించాడు దేవుడు చేయడు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే, దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేయాలంటే, స్వస్థత కార్యం చేయాలంటే దేవుడికి నీ ద్వారా కావాల్సింది ఏంటంటే నువ్వు ఆయన్ని నమ్మే హృదయం, నమ్మే మనసు ఉండాలి నీకు. ఆ విశ్వాసం ఉండాలి నీకు. నా దేవుడు నా సమస్య నుంచి, నా బాధ నుంచి, నా కష్టం నుంచి, నా యొక్క శోధన నుంచి, నాకున్న పొర నుంచి నన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడని నమ్మకంగా నీ కనుక ఉందంటే ఖచ్చితంగా దేవుడు జోక్యం చేసుకొని అద్భుతం చేస్తాడు. నేను అంటాను, అక్కడ కనుక అయ్యా నువ్వు ఒకసారి మా ఇంటికి రా అయ్యా, మా కూతురు చనిపోయింది అయ్యా, నువ్వు వచ్చి చిన్న ప్రార్థన చేయ్యా, బతికిద్దేమో నాకు నమ్మకం, బతికిద్దేమో అని నాకు నమ్మకం అంటే యేసయ్య వెళ్ళేవాడు కాదు. ఆయన అనుమానంతో, 2 తలంపులతో, 2 ఆలోచనలతో ఉండి కనుక యేసయ్య దగ్గరికి వెళ్ళినట్టయితే యేసయ్య వెళ్ళేవాడు కాదు. యేసయ్య ఆయన చూసినప్పుడు ఆయనకి ఆయన యొక్క హృదయంలో యేసయ్య మీద పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం చూశాడు కాబట్టి యేసయ్య పని కట్టుకొని పద బాగు చేస్తా పద అని చెప్పేసి ఆయన విశ్వాసం చొప్పున, ఆయన నమ్మకం చొప్పున బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఎంతమంది నవ్వుతున్నా, ఎంతమంది ఎగతాళి చేస్తున్నా వాళ్ళ మాటలు పట్టించుకోవాలి. ఆయన పట్టించుకుంది ఎవరి మాట? ఈయన మాట. ఈయన మనసులో నుంచి అన్నాడు ఈ మాట, కడుపులో నుంచి అన్నాడు ఈ మాట. నన్ను నమ్మి అన్నాడు, నేను దేవుణ్ణని నమ్మాడు ఈయన, నేను సర్వశక్తివంతుని నమ్మాడు ఈయన. అందుకనే చనిపోయిన వ్యక్తిని కూడా నేను బతికిస్తానని నమ్మాడు కాబట్టి నేను ఆ నమ్మకాన్ని సిగ్గుపరచకూడదని చెప్పి వెళ్ళి ఆ చనిపోయిన వ్యక్తిని కూడా లేచి కూర్చోబెట్టి చూపించాడు. ఇంకొక ఆవిడ ఉంది, దాదాపు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో సఫర్ అవుతుంది. ఎన్ని డాక్టర్ల చుట్టూ తిరిగిందో, ఎన్ని మందులు వేసుకుందో, ఎన్ని నాటు వైద్యాల దగ్గరికి వెళ్ళింది, ఎక్కడ బాగోలా. ఆమెకు కడుపులో, మనసులో ఒక ఆలోచన పుట్టింది, ఈయన గొప్ప దేవుడు, ఈయన మాట చెప్తేనే స్వస్థతలు అవుతున్నాయి, ఈయన చేయి పెడితేనే తాకితేనే స్వస్థతలు అవుతున్నాయి, కాబట్టి నేను అంత యోగ్యురాలని కాదు, నేను అపవిత్రాలని, కాబట్టి ఆయన వస్త్రపు చెంగుని అలా ముడిదేశాలని బాగవుతానని మనసులో అనుకోని విశ్వాసం చొప్పున, నమ్మకం చొప్పున ఆ వస్త్రపు చెంగుని ముట్టుకోగానే స్వస్థత అయిపోయింది. అక్కడ యేసయ్య చేయగడు పెట్టల. ఆయన అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. మరి మిమ్మల్ని ఎవరు బాగు చేస్తారు? ఇప్పుడు మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, ఈ సమస్యల నుంచి ఎవరు బాగు చేస్తారు? పాస్టర్ గారా? నేను మాత్రం మీకన్నా బలహీనండి. ఇక్కడికి వచ్చి నిలబడి ప్రభు నాతో మాట్లాడ, ప్రభు నేను ప్రార్థన చేసుకుంటా, నేను ప్రార్థన చేస్తే ప్రభువా నన్ను దాకయ్యా, నన్ను దీవిచ్చిన, నేను ప్రార్థన చేసుకుంటాను. నేను మీకన్నా బలహీనండి, నేనేదో పెద్ద పర్లోకం దిగిరాలా, నేను మీలాంటి నా టెన్షన్స్ నాకు ఉంటాయి. నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానా? నేను మిమ్మల్ని బాగు చేస్తానా? చెప్పరేంటి? నేనేం చేయగలుగుతానా? నేనేం చేయలేను. మరి మిమ్మల్ని బాగు చేసేది ఎవరు? మీ విశ్వాసమే. హల్లెలూయా. ఎవరి విశ్వాసం? చదువు ఆ మాట చదువు. ఏమన్నాడు ఆమెతో? కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా నిన్ను బాగు చేసింది. ఎవరు బాగు చేశారట? అని ఆమె విశ్వాసం బాగు చేసింది. ఇప్పుడు నిన్ను ఎవరు బాగు చేస్తారు?
నీ విశ్వాసం, నీ నమ్మకమే బాగు చేసింది. హల్లెలూయా. దేవుడు నిన్ను స్వస్థపరచాలన్నా, దేవుడు నిన్ను దీవించాలన్నా, దేవుడు నీ జీవితంలో అద్భుత ఆశ్చర్యంగా చేయాలన్నా నీ విశ్వాసాన్ని చూసే చేస్తాడు. నీకు విశ్వాసం లేదంటే, లేకపోయినా ఉన్నట్టు నటించావంటే మాత్రం నువ్వు ఒట్టి చేతులు వెళ్ళిపోతావు. నీకు విశ్వాసం కడుపులో లేదు, నమ్మకం కూడా లేదు. దేన్ని పెట్టి? నాకు నా స్థితిని పెట్టి నా జీవితం బాగుపడదు, నేను ఇంతే, నాకు ఈ రోగం పోదు, నాకు ఈ దరిద్రం పోదు, నాకు ఉద్యోగం రాదు, నాకు పిల్లలు పుట్టరు, నాకు చేతబడి శక్తి విలువ కలగదు అని నీకు లోపల అవిశ్వాసం పెట్టుకొని పైకి ఉన్నట్టు నటించావంటే దేవుడు నిన్ను ఒట్టి చేతులతో బయటికి పంపిస్తాడు. నువ్వు ఇక్కడికి వచ్చి ముందల ఫస్ట్ కూర్చొని ఏ పని చేయాలి? ఫస్ట్ నీ విశ్వాసాన్ని బాగు చేసుకోవాలి. మందిరానికి ఎందుకు రావాలి నువ్వు? వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు ఈ కాదు, నీకు ఇవన్నీ నీకు అనవసరం. నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే నీ విశ్వాసాన్ని పురిగొలుపుకోవటానికి, నీ నమ్మకాన్ని బలపరుచుకోవటానికి, దేవుడి దగ్గరికి వచ్చి సంపాదించుకోవటానికి. హల్లెలూయా. ఇంకొక ఆశ్చర్యం కలిగి ఒక మాట చెప్పంటారా? బట్టల షాప్కి వెళ్తే బట్టలు దొరుకుతాయి, మార్కెట్కి వెళ్తే కూరగాయలు దొరుకుతాయి, కంపెనీకి వెళ్తే ఉద్యోగం దొరికిద్ది, పని చేస్తే చాలా దొరికిద్ది. మందిరంకి వస్తే ఏం దొరికిద్ది? చెప్పరేంటండి? ఏం దొరికిద్ది ఇక్కడ మందిరంలో? విశ్వాసం, నమ్మకం దొరికింది. హల్లెలూయా. ఇది మార్కెట్లో దొరకదు, ఇది లోకంలో ఎక్కడ దొరకదు. మందిరంలో ఏం దొరికిద్దంటే విశ్వాసము, ప్రభు మీద విశ్వాసం, ప్రభు మీద నమ్మకం దొరికే ప్లేసే మందిరం. నువ్వు మందిరంలో కూర్చొని నువ్వే అడగాలి. నీకైతే పెద్ద విశ్వాసం ఉన్నదానిలాగా వచ్చాడా హడవుడు చేయొద్దు. నీకు లేదు, నీకు లేకే నువ్వు బయట బాధలు పడుతున్నావు. వచ్చి నువ్వు ఉన్న పాటను కూర్చొని ఏడు. ఇది దేనికోసం? అయ్యా నాకు విశ్వాసం లేక దరిద్రుడయ్యాను, నమ్మకం లేక ఇక్కడ తయారయ్యానయ్యా, నా జీవితం నాశనం అయిపోతుంది, నాకు చావు వద్దయ్యా, నాకు ఈ జీవితం వద్దయ్యా, విశ్వాసం లేని భ్రష్టు జీవితం నాకు వద్దయ్యా, నిన్ను నమ్మలేని బతుకు నాకు వద్దయ్యా, నువ్వు ఉన్నావని నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు నన్ను బాగు చేస్తావని, నన్ను స్వస్థపరుస్తావని, నన్ను విడిపిస్తావు, నా తలరాత మారుస్తావని నమ్ముతున్నా, నమ్మకం నాకు లేదయ్యా అని కూర్చొని ఏడు. ఇక్కడ నువ్వు అది చేయి. ఫస్ట్ మందిరానికి వచ్చి నటించొద్దు మనం. హల్లెలూయా. దేవుడి దగ్గర ఏడవాలి.